హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మా ఇంటి దగ్గర వర్షం పడుతూ ఉంది. వేడివేడిగా ఏదైనా తిందామని చెప్పి పాలకూర పకోడీ చేసుకున్నాను. ఏం చేశాను, ఎలా చేశాను, ఏమేమి తీసుకొని చేశాను, ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని ఇలా మీ ముందుకు వచ్చేసాను. ముందుగా నేనైతే ఆనియన్స్ని సన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అందులోకి తగినంత ఉప్పుని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే పచ్చిమిర్చిని, జీలకర్రని, ఒక స్పూన్ దాకా కారం, పసుపు, అలాగే కొంచెం అంత వాముని, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా పైనుంచి కింద వరకు కలుపుకుంటూ ఉన్నాను. అండ్ దెన్ ఇందులోకి నేను శనగపిండిని అంటే బేసన్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. తక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తక్కువ చేయలేము కదా, అందుకని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చూసుకుంటూ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం అంత వాటర్ని యాడ్ చేసా, ఈ కన్సిస్టెన్సీ మొత్తం కొంచెం లూజ్ చేద్దామని. సో నా ఎయిర్ ఫ్రైయర్ని అయితే నేను 360 ఫారెన్హీట్లో పెట్టి 4 minutes వరకు ప్రీహీట్ చేసుకొని ఉంచుకున్నాను. ప్రీహీట్ అయిన తర్వాత ఇలా లోపల స్ప్రే చేశాను ఆయిల్ని. దాని మీద నేను ఇప్పుడు పకోడీ వేసుకుంటున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఎయిర్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో దీన్ని 10 minutes వరకు మనము ఎయిర్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో 5 minutesకి ఒకసారి దీన్ని ఓపెన్ చేసి షేక్ చేయాలి, అంటే ఫ్లిప్ చేయాలన్నమాట పకోడీల్ని. ఒక 5 minutes వరకు దీన్ని ఎయిర్ ఫ్రై చేసుకొని 5 minutes తర్వాత నేను ఇలా తిప్పుకుంటున్నాను. చూడండి, ఇటు సైడ్ బాగా కాలింది కదా, బ్యాక్ సైడ్ కూడా కాలాలని వీటిని ఫ్లిప్ చేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ని స్ప్రే చేసి ఇంకొక 5 minutes వరకు ఎయిర్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా అయిపోయే పాలకూర పకోడీ. ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఆయిల్ ఫ్రీ ఫుడ్ ఇలా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసిన విధానం మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.